మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్ 22వ తారీఖున 20వ తారీఖున ఆ మాట చెప్పాడు. 22వ తారీఖున ఏకంగా ఈవో తాను సంతకం చేసి, ఇది ఈవో సంతకం, తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ 22వ తారీఖున. ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు? ఎక్కువ చదవనులే, క్లుప్తంగా చెప్తాను. హీ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ఈ టెండర్, త్రూ ఈ టెండర్ ద్వారా సెలెక్ట్ అయ్యారు. స్టార్టెడ్ సప్లై ఫ్రమ్ 12th June 2024. However, his two tankers on 6th July and two more tankers on 15th July were found to be of poor quality during our physical verification. Tarvata, accordingly, 4 samples were sent to NDDB lab, NDDP lab, Anand, Gujarat, confidentially for testing its quality. Confidentially అనే పదం నేను ఇక్కడ రీట్రేట్ చేస్తున్నాను. Confidentially for testing its quality. The report was received on 16th July and 23rd July. The adulterated cow ghee tankers supplied by the dairy was returned back. Vanaki పంపించేశాం and stopped further supplies from them, and show cause notice was issued to them. నేను అడుగుతా ఉన్నా, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ 19వ తారీఖున 2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డీడీబీ రిపోర్ట్. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ 22వ తారీఖున ఈఓ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ 22వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్, అది కూడా ఒకసారి వినండి. అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఈఓ ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఇంత చెప్పిన తర్వాత కూడా 22వ తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేసాయి, దాన్ని వాడేశారు అని మళ్ళా అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఈ మాదిరిగా అబద్ధాలతో తగ్గించడం, కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా ఉన్నా. నా ఎన్డీడీపీ రిపోర్ట్ ఉందమ్మా.
పోనీ ఆ ఎన్డీడీబీ రిపోర్ట్, ఆ గుజరాత్ నుంచి వచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్, పోనీ ఆ రిపోర్ట్ అన్నా కానీ ఖచ్చితత్వం ఉందా? ఆ రిపోర్ట్ అయినా ఖచ్చితమైన రిపోర్టా అని అంటే ఒకసారి గమనిస్తే ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్లు రాసినారు. ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్లు రాశారు. ఆ రిపోర్ట్ ఒకసారి కూడా చూపించుకో, తప్పే ఉంది. ఆ రిపోర్ట్ డిస్క్లైమర్ చూపించు, ఆ రిపోర్ట్ టెలికాస్ట్ పెట్టండి. ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్ రాశారు. ఏమని రాశారు? ది ఎస్ వాల్యూ అంటే ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా ఉన్న స్టాండర్డ్ వాల్యూ ఆ శాంపుల్స్లో డీవియేషన్స్ ఉన్నాయి. కానీ హౌఎవర్ కానీ ఈ సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అబ్టైన్డ్. అంటే ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అబ్టైన్డ్ అని డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. ఆ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బీ అబ్టైన్డ్ అనే డిస్క్లైమర్లో వాళ్ళు ఇచ్చిన పరిస్థితులు ఏమిటంటే, ఇఫ్ ద మిల్క్ is obtained from bovine milk other than cow's milk, if the milk is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton or palm oil, etc. అంటే ఈ శాంపుల్ గన ఆవుల దగ్గర నుంచి ఆ ఆవులు హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ సచ్ ఎస్ రిప్రెస్డ్ ఆయిల్, కాటను, పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఆర్ ఇటువంటి రిపోర్టు ఏదైనా కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్, అంటే ఒక ఆవు అండర్ ఫీడింగ్లో ఉన్నప్పుడు, సరిగ్గా తిండి తిననప్పుడు ఆ ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. ఇవన్నీ రిపోర్ట్లో వాళ్ళు డిస్క్లైమర్స్ కింద రాసినారు. ఇదేదో ఖచ్చితమైన రిపోర్టా అంటే అది కాదు. మరి ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు కావాలని అబద్ధాలు ఆడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతను, ప్రసాదానికి సంబంధించిన పవిత్రతను దగ్గర ఉండి కావాలని అబద్ధాలు చెప్పి అనుమానపు బీజాలు ప్రసాదం పుచ్చుకునే ప్రతి ఒక్కరిలోనూ లేపడం దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. అపవిత్రం కాదా అని అడుగుతా ఉన్నా. నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నావు. నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తూ ఉన్నావు. జరగనిది జరిగినట్టుగా, యానిమల్ ఫ్యాట్తో తయారు చేసినట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నావు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరోవైపు ఇంకా ఇలా అబద్ధాలు రోజుకు ఒక్కొక్కడు ఒక్కొక్క అబద్ధాన్ని ప్రమోట్ చేస్తారు. ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాలను వీళ్ళు ప్రమోట్ చేస్తూ నందిని బ్రాండ్ను కూడా వాడడం లేదని అంటాడు. కేఎంఎఫ్ పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని బ్రాండ్ అని.
నేను అడుగుతా ఉన్నా 2015 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ దాకా నందిని బ్రాండ్ ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన 6 నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు? నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు, అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు. మన హయాంలో కూడా 2019 తర్వాత మన హయాంలో కూడా నందిని వాళ్ళు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేశారు. రేటు ఇంకోటి అంటాడు, 320 రూపాయలకి నెయ్యి ఎట్టు వస్తుందని. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అండి, నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 19 వాళ్ళు ప్రొక్యూర్ చేశారు కదా నెయ్యిని. టెండర్లు పిలిచి ఇదే మాదిరిగానే ఈ టెండర్ల ద్వారా పిలిచి ప్రొక్యూర్ చేశారు కదా. ఏ రేటుకు ప్రొక్యూర్ చేసినారు? అదే క్వాలిటీ నెయ్యే కదా ఇప్పుడు కూడా. అప్పుడు అదే క్వాలిటీ, ఇప్పుడు అదే క్వాలిటీ. దశాబ్దాలుగా నెయ్యి క్వాలిటీ అదే, కొత్తగా మారింది ఏమీ లేదు. అవే ఆవులు, అవే డైరీలు, అవే ఆవులు, అవే పాలు, అవే నెయ్యి, అదే క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంటే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటుకు కొన్నారు? 276 రూపాయలు 2015లో కొన్నారు టెండర్ల ద్వారానే. 2019 జనవరిలో, అంటే ఆయన చివరి దాంట్లో 324 రూపాయలకు కొన్నారు. మరి అటేటప్పుడు ఇక్కడ 320 కొంటే తప్పేముందయా? ఉన్న రేట్ అది. వాళ్ళ టెండర్లలో వాళ్ళు కోట్ చేసినారు, L1 కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు. ఏం తప్పు జరుగుతూ ఉంది? నీ హయాం అంతా ఇదే రేట్లతోనే జరిగాయి, కొనుగోలు చేశారు. మరి ఇప్పుడు కూడా అదే రేట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన హెరిటేజ్ పాలను కార్టెల్ ఫామ్ చేసి నెయ్యి రేట్లు పెంచేసి ఆ కార్టెల్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు రేట్లు పెంచడం కోసం అని చెప్పి కొత్తగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అదే క్వాలిటీ నెయ్యి, అయ్యే స్పెసిఫికేషన్సే నువ్వు అడిగేది. దశాబ్దాలుగా నువ్వు అయ్యే స్పెసిఫికేషన్స్ అడుగుతున్నావు. అవే స్పెసిఫికేషన్స్ అప్పుడు అడుగుతున్నావు, అవే స్పెసిఫికేషన్స్ ఇప్పుడు అడుగుతున్నావు. అదే క్వాలిటీ అప్పుడు అడుగుతున్నావు, అదే క్వాలిటీ ఇప్పుడు అడుగుతున్నావు. తిరుపతి లడ్డు అన్న విశిష్టత మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. తిరుపతి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అని, గొప్ప టేస్ట్ అని. మరి అదే క్వాలిటీ టేస్ట్, అదే నెయ్యి, అదే క్వాలిటీ, అదే టేస్టు. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే. మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ఎంత మటుకు ధర్మం? చంద్రబాబు గారి పాపాలు నిజంగా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించే కార్యక్రమం జరుగుతూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే లడ్డూ టాపిక్లో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును ఎప్పుడైతే తప్పులు పట్టడం మొదలుపెట్టారో, ప్రజలకు ఎప్పుడైతే వాస్తవాలు తెలియడం మొదలెట్టాయో, అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు? టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు? డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే. ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా